ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కొత్త చిక్కులు చుట్టుముడుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనతో నేషనల్ అవార్డును వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతుంది. నిన్న తీన్మార్ మల్లన్న, నేడు మంత్రి కొండా సురేఖ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. అలాగే హక్కులు కాపాడే లాయర్ జీరో, స్మగ్లింగ్ చేసే సినిమాలు హీరో ఎలా అవుతాయని మంత్రి సీతక్క ప్రశ్నించారు. గతంలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చెట్లు కాపాడే వాళ్లు హీరోలుగా ఉండేవారు, ఇప్పుడు స్మగ్లర్లే హీరోలుగా సినిమాలు వస్తున్నాయని పవన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. స్మగ్లర్లకు జాతీయ అవార్డ్స్ ఇస్తే ఇలానే రెచ్చిపోతారంటూ కామెంట్స్ చేశారు. అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ సంధ్యా థియేటర్ ఘటన అనేది అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక పెద్ద సవాల్ గా మారిందని చెప్పొచ్చు. ఆ ఘటన తర్వాత ప్రతిదీ ఒక అల్లు అర్జున్ కు ఒక చిక్కును, ఒక సమస్యను తెచ్చిపెడుతున్నట్టుగా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత తొక్కిసలాట ఏకంగా ఎప్పుడు జరిగినట్టుగా ఒక సినీ హీరో టాప్ స్థాయిలో, పాన్ ఇండియా స్థాయిలో ఉన్న హీరో జైలుకు వెళ్లడం జరిగింది. ఆ బెయిల్ పై రావడం తర్వాత రకరకాల సమస్యలు, రకరకాల విభేదాలు, ప్రతిరోజు ఏదో ఒక వివాదము అల్లు అర్జున్ చుట్టుముడుతున్నాయి. తాజాగా ఇప్పుడున్న సందర్భంలో మరోసారి జాతీయ అవార్డు ఇష్యూ తెరపైకి వచ్చింది. ఎందుకంటే పుష్ప సినిమాలో ఆ అద్భుతమైన నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఆ జాతీయ అవార్డు పైన ఇప్పుడు అనేక వివాదాలు రేవస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు సంధ్యా ఘటన తర్వాత అల్లు అర్జున్ పై విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ఈ సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొన్ని కొత్తగా జాతీయ అవార్డుపై పలు సందేహాలు, అదేవిధంగా విమర్శలు లేవనెత్తున్నారు. అసలు పుష్ప సినిమాకి సంబంధించి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు? యాక్చువల్ గా ఒక స్మగ్లర్ కు జాతీయ అవార్డు ఇవ్వడం సమంజసమేనా? ఎందుకంటే ఏదైనా సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వాలంటే సమాజానికి ఉపయోగపడే ఉండే, సమాజానికి పలు సందర్భంలో ఆదర్శ మార్గంగా నిలిచబడే సినిమాలకు జాతీయ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కానీ గతంలో ఎన్నట్టు లేనట్టుగా ఇవన్నిటి కూడా తొంగలో తొక్కి కేవలం ఒక హీరో, అగ్ర హీరో సంబంధించి జాతీయ అవార్డు, ఆ సినిమాలో కూడా క్యారెక్టర్ పూర్తిగా ఒక చెట్లను గంధం స్మగ్లింగ్ చేసే ఒక స్మగ్లర్ కు ఇలాంటి అవార్డు ఇవ్వడం ఏదని చెప్పేసి అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు అదే మళ్ళీ తిరిగి రిపోర్ట్ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా రీసెంట్ పుష్ప 2 రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున నేషనల్ వైడ్ గా పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా మంచిగా సక్సెస్ సాధించింది. పాన్ ఇండియా సినిమాగా సక్సెస్ఫుల్ సాధించిన క్రమంలో సంధ్యా థియేటర్ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం అల్లు అర్జున్ మాత్రం ఒక్కసారి ఇమేజ్ ను కొంత డామేజ్ చేసే విధంగా కనపడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ జాతీయ అవార్డు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గురించి జాతీయ అవార్డు వచ్చింది. ఆ జాతీయ అవార్డు పైన కూడా ఇప్పుడు అదే కాంగ్రెస్ సంబంధించిన నేతలు సందేహాలు, బాణాలు ఎక్కువ పెడుతున్నారు, విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ కనీసం ఒక సామాజిక స్పృహ ఉన్న హీరోగా ప్రవర్తించలేదు. అల్లు అర్జున్ నిజంగానే రియల్ హీరోగానే మిగిలిపోయాడు. రియల్ హీరోగా తనను తాను చాటుకోలేక ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ కనీసం హాస్పిటల్లో ఉన్న చిన్న బాలుని పరామర్శించలేకపోయాడు. తొక్కిసలాట జరిగితే బాధ్యతగా వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత అల్లు అర్జున్ పైన ఉండే. కానీ అల్లు అర్జున్ అట్లాంటిది చేయకుండా ప్రభుత్వం పైన గానీ ఇతరుల పైన విమర్శలు చేయడము, తన వాదన సమర్థించుకునే క్రమం చేయడము, ఇది ఎంతవరకు సమాపమని చెప్పేసి కాంగ్రెస్ నేతలు వరుసపెట్టి గత 2-3 రోజులుగా అతని పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే నిన్న తీన్మార్ మల్లన్న కూడా అసలు అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఒక స్మగ్లర్ కి జాతీయ అవార్డు ఇవ్వడం ఏంటి, ఇలాంటిది
ఆ అనవసరం సినిమా పరిశ్రమకు సంబంధించి పునరాలోచన చేయాలి కేంద్రం అని చెప్పేసి ఆ తిన్మర్మల్ అన్నాడు. తాజాగా మంత్రి సీతక్క కూడా మరొక అడుగు ముందుకేసి అసలు సినిమాలో స్మగ్లర్ ను హైలైట్ హీరోగా చూపించడం ఏంటి, పోలీసులను అంటే సమాజాన్ని కాపాడే ఒక బాధ్యతాయుతం ఉన్న పోలీసును ఒక సినిమాలో పూర్తి స్థాయిలో అవమానపరిచే విధంగా కొన్ని దృశ్యాలు పెట్టడము ఇలాంటివి చాలా బాధాకరము. ఇలాంటివి అట్లనే ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు, ఈ సమాజం పైన దుష్ప్రభావం చూపుతాయని చెప్పేసి సీతక్క కూడా చెప్పింది. సో ఈ మొత్తంగా కూడా ఈ నేపథ్యంలో జాతీయ అవార్డు పైన మరోసారి చర్చ జరుగుతోంది. అవార్డును వెనుకకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ ఏర్పడుతుంది. అంటే ఈ దీంతో సందర్భంగా గతంలో కూడా అంటే పవర్ స్టార్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నట్టు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో ఆ సినిమాల సందర్భంలో మాట్లాడుతూ సినిమాల గురించి చర్చకు వచ్చినప్పుడు అప్పట్లో హీరోలు అనేవాళ్ళు చెట్లు కాపాడే వాళ్ళు, వన సంపద పెంచేటట్టుగా ఒక సామాజిక స్పృహ ఆ దృక్కోణం ఉన్న వాళ్ళు హీరోలు అయ్యేవారు. ఇప్పుడు ఏంది కేవలం స్మగ్లర్లు కూడా హీరోలు అవుతున్నారు. అలాంటి సినిమాలు మనం చూడాల్సి వస్తుంది అంటూ కొంత బాధ్యత అంటే సినిమాలకు బాధ్యత సామాజిక స్పృహ లేదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అప్పట్లో మాట్లాడుతూ అది కూడా పెను సంచలనంగా మారింది. అది కేవలం పుష్పాటు అల్లు అర్జున్ ఉద్దేశించిందే మాట్లాడింది అన్నట్టుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అప్పుడు ఎప్పుడు అల్లు అర్జునే మొత్తంగా ఫోకస్ అవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ జాతీయ అవార్డుకి సంబంధించి భవిష్యత్తులో రేపు కానీ ఇంకేదైనా డిమాండ్లు తెరపైకి వస్తాయా? ఎందుకంటే మొన్నటి వరకు ఏంటంటే ఈ సంధ్యా థియేటర్ ముందు వరకు కూడా అసలు ఈ విషయం చర్చనీయం కాదు. కానీ సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత ప్రతిదీ అల్లు అర్జున్ సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పెద్ద ఎత్తున భూతత్వంలో పెట్టి చూసి పెద్ద ఎత్తున చర్చకు దారితీసేలా కొంతమంది ప్రత్యేకంగా కాంగ్రెస్ సంబంధించి కావచ్చు కొంతమంది సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ జాతీయ అవార్డుకు సంబంధించి పుష్ప అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ కు వచ్చిన జాతీయ అవార్డుకు సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం కూడా ఏమైనా పునరాలోచన చేస్తుందా, లేకుంటే కేవలం ఇది పార్టీకి రాజకీయాలకు సంబంధించిన విమర్శలాగానే చూస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి.